5-6 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీల అబద్ధపు హామీలతో 420 రేవంత్ రెడ్డి 420 హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులేంది? ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభిస్తే ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి పాత్రని పక్కన పెట్టి పొద్దుగాల లేస్తే మాజీ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ జాతిపితని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం ద్వారానే మనుగడ సాగిద్దామనేటువంటి ఒక పిచ్చి భ్రమలల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టు కనపడతా ఉంది. ఏది మాట్లాడినా ఆరోపణ చేయడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఏ పదజాలాన్ని ఉపయోగించాలనేటువంటి సోయి లేకుండా మాట్లాడడం. అదే సందర్భంలో ఒక ఎన్నికలు వస్తే కూడా వాళ్ళ అభ్యర్థులను ఎంచుకోవడంలో కూడా ఆయన మైండ్ సెట్ ఏందనేది మన కళ్ళ ముందర కనపడుతుంది. ఎట్లా నువ్వు ఓటుకు నోటు దొంగల ముఠ నాయకుని ఆ సంగతి మాకు తెలుసు. దాంతోపాటు ఒక అభ్యర్థిని ఇస్తే కూడా, ఉదాహరణకు మా భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి ఒక ఆయన ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి, అలా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి దొంగ ఆయన. మళ్ళీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఒక అభ్యర్థిని ఇస్తే మీ అభ్యర్థిని ఆయన ఎటువంటి బ్లాక్ మెయిల్ ఆయన గురించి నేను చెప్పే పని లేదు. దాదాపు 52-53 కేసులు ఉంటాయి, క్రిమినల్ కేసులు. అవి ఎలాంటి కేసులు అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. ఈవెన్ దాదాపు 90 కేసులు ఏమో నాకు తెలిసి అప్పుడే రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉన్నాయి. అవి ఏవి కూడా ఉద్యమం కోసమో, రాష్ట్రం కోసమో, దేశం కోసమో జైలుకు పోయినాయి కావు. అన్ని వ్యక్తిగతమైన పంచాయతీలు, భూమి పంచాయతీలు, బ్లాక్మెయిల్ పంచాయతీలు. కాబట్టి నేను ఒక్కరినే అట్లుంటే బాగలేదు, నాతో పాటు చాలామంది దొంగలను జమ చేసుకోవాలని చెప్పి ఈ దొంగల ముఠా నాయకులు మొత్తం దొంగల గుంపును తయారు చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ అభ్యర్థుల ఎంపికను చూస్తే కనపడుతుంది. దాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితి.